ఆంధ్రప్రదేశ్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు చేశారు. హైదరాబాద్లో మంగళగిరి రూరల్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన ఆచూకీ గుర్తించారు. అందులో భాగంగా హైదరాబాద్కి వెళ్లి ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్ట్ చేశాయి. ఇక వైఎస్ఆర్సీపీ నాయకుడు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఈ అరెస్టు జరిగింది. సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేశారు. సమాచారం అందుకుని హైదరాబాద్కి వెళ్లి పోలీసు ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. ఇక సురేష్ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. ఇక సురేష్ను ముందస్తుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టబోతున్నారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో అరెస్ట్ భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. ఇక ఇదే క్రమంలోనే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారు అనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. తమకు అందిన సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్ను అరెస్ట్ చేసి మంగళగిరికి తరలిస్తున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం పలువురి కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలు ఏర్పాటు చేశారు. ఇదే కేసులో మరికొంతమంది వైసీపీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. మరి వారి విషయంలోనూ ఇప్పుడు విచారణ అధికారులు తీసుకున్న నిర్ణయాలపైన రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది.